ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఇదిగోండి, ఇప్పుడు మనం చూస్తున్నాము ఇదంతా కూడా పంబా నది. ఈ పంబా నదిలో మునిగితే పాపాలన్నీ పోతాయి, మన కష్టాలన్నీ తీరిపోతాయని అప్పట్లో చెప్పేవారు. నేను కూడా వచ్చి 4 సార్లు అయ్యప్ప మాల వేసుకొని ఈ నదిలో మునిగాను. ఈ నదిలో మునిగాను కానీ ఎప్పుడూ నా కష్టాలు తీరలేదు, నా పాపాలు పోలేదు. ఈరోజు శబరిమల పక్కనే పంబా నది ఒడ్డున నీలక్కల్లో ఉన్నాం. తోమా గారు ఇక్కడ 6వ చర్చి నిర్మించారు. చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడే చుట్టుపక్కల ఏనుగ పేడలు, ఏనుగ పెంటలు అవన్నీ కనిపిస్తున్నాయి వచ్చే దారిలో కూడా. ఈ చుట్టుపక్కల నరమానవులు అంటూ ఎవరు ఉండరు. ఇక్కడ ఫాదర్ కూడా భయమేస్తుంది, ఎందుకంటే ఏనుగులు ఎక్కడ పడితే అక్కడే పెంట. అదిగోండి వెనకాల చూడండి ఒకసారి, అదిగోండి అదే ఏనుగు పెంట, ఏనుగు పేడ. అంటే ఈ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఏనుగులు తిరుగుతున్నాయి. అడవి ఏనుగులు, అవి పార్కు కాదు, లేకపోతే పెంచుకునేవి కాదు. ఈ ప్రాంతంలో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఏనుగులు సైతం మోకరించి ప్రార్థనలో ఏకీభవించాయి. సింహాలు, పులులు, నెమళ్ళు అన్నీ కూడా ప్రార్థనలో సహకరించాయి. అవి లోబడిపోయాయి ప్రార్థనకి. అదనమాట, అంత అద్భుతమైన ప్రాంతం. ఇక్కడికి రావటం చాలా క్రిటికల్ అనమాట. అయినా కూడా ధైర్యం చేసి వచ్చాము. Church, yeah. You want Nilekal Church? Yes. Okay, this way. Is it dangerous? No, this time no. No, after 6 kilometers, you can see the board, Nilekal Ecumenical Church. Then turn left. From there, 2 kilometers. Okay. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా, ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఇదిగోండి, ఇప్పుడు మనం చూస్తున్నాము ఇదంతా కూడా పంబా నది. ఈ పంబా నదిలో మునిగితే పాపాలన్నీ పోతాయి, మన కష్టాలన్నీ తీరిపోతాయని అప్పట్లో చెప్పేవారు. నేను కూడా వచ్చి 4 సార్లు అయ్యప్ప మాల వేసుకొని ఈ నదిలో మునిగాను.
ఈ నదిలో మునిగాను కానీ ఎప్పుడూ నా కష్టాలు తీరలేదు, నా పాపాలు పోలేదు. కానీ నేను ఇప్పటివరకు తెలుసుకున్న అద్భుతమైన విషయం ఏంటంటే, తోమా గారు ఫస్ట్ చర్చి కొడంగలూరు నుండి ఇక్కడ వరకు పడవలో వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో చర్చిని నిర్మించారు. అది చాలా అద్భుతం. ఈ నదిలో నుంచే ప్రయాణం చేసి ఆయన పడవేసుకుని వచ్చారు. అందుకని మన దేశంలో ఈ రాష్ట్రం చాలా ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఎంతగా అంటే కనీసం 100 మంది ఉంటే ఒక్కరు కూడా అద్దాలు వాడరు, కళ్ళద్దాలు. అసలు కనీసం 1,00,000 మందికి ఒక్కరు కూడా అడుక్కునే భిక్షగాళ్ళు లేరు. అసలు ప్రతి ఒక్కరికి డూప్లెక్స్ హౌస్, అసలు చెప్పటానికి వీలు కాదు. సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా, దావీదు కుమారుడా నా యేసయ్యా. నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా, నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లతో నీ పాదాలు. మీరు చూస్తున్నారు అవన్నీ కూడా రబ్బర్ చెట్లు. మన చెప్పులు కానీ టైర్స్ కానీ తయారయ్యన్నీ కూడా కడగాలని ఆశ కలిగియున్నానయ్యా, ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే, నన్ను విడువని నీ అద్భుత ప్రేమే. చూడండి, నెమలి ఎంత రోడ్డు మీదే ఉంది. కేరళలో నీలక్కల్ ఫారెస్ట్ లో థామస్ గారి చర్చి దగ్గరలోనే. అసలు ఎంత బాగుందో. నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని, నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని. నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని, నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని. సహింసక శత్రువు చెవి తెగ నరికితిని, కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. సహింసక శత్రువు చెవి తెగ నరికితిని, కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి, కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే, నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది.
దావీదు కుమారుడా నా యేసయ్యా నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకుంటిని భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకుంటిని అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని దావీదు కుమారుడా నా యేసయ్యా సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా దావీదు కుమారుడా నా యేసయ్యా నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా ఆశ కలిగియున్నానయ్యా నన్ను విడువని నీ అద్భుత ప్రేమే. ప్రైజ్ ది లార్డ్. ఇది కూడా చాలా అందమైన ప్రాంతం ఇది. ఇదంతా కూడా అలోవీరా సాగు చేస్తున్నారు వాళ్ళు. ఇది ఒరిజినల్ అలోవీరా. ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది కానీ వెళ్ళబుద్ధి కావట్లేదు. వెళ్ళాలి అంటే ఆదివారం అంతా ఖాళీగా ఉండి సోమవారం స్కూల్కి వెళ్ళమంటే ఎంత బాధగా ఉంటుందో పిల్లలకి, అంతే బాధగా ఉంది. అసలు ఈ పరిసర ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా కూడా ఉంది. ఇంకా ఈ సెల్ ఫోన్లో సరిగ్గా అందట్లేదా, కనిపించే అన్నీ కూడా కొండలే కానీ అవన్నీ మేఘాల్లా కనిపిస్తున్నాయి. ఒక కెమెరా కావాలి ఏదేమైనా సరే ఈసారి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే నన్ను విడువని నీ అద్భుత ప్రేమే నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. Excuse me, sir. This is church route, huh? Church, yeah. You want Nilekal Church? Yes. Okay, this way. Is it dangerous? No, this time no. After 6 kilometers, you can see the board, Nilekal Ecumenical Church. Then turn left. From there, 2 kilometers. Okay. Any village available? After 6 kilometers, there is a village. After 6 kilometers available, na? Yeah. Okay. This is forest office. Yeah, this is forest station. Okay. Where you come from? Hyderabad. Okay. I am You are Christian. looking for Ecumenical Church, Nilekal Church. Yes. Yeah. Then 6 kilometers, then you can see a board. Then turn left. Okay. Thank you, sir. Okay.
యేసు ఉంటే చాలు, నీ నావలో యేసు ఉంటే చాలు. ఆ యేసే నిన్ను నడిపించును, ఆ యేసే నిన్ను నడిపించును. బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును, తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును, మలచుకో బ్రతుకును. ప్రవచనములు నెరవేరుచున్నవి, క్రీస్తు రాకడ సమీపముగనున్నది. ప్రవచనములు నెరవేరుచున్నవి, క్రీస్తు రాకడ సమీపముగనున్నది. ఈ జీవితం స్థిరమని నమ్మకు, నీ జీవితం స్థిరమని నమ్మకు. ఈ లోకం శాశ్వతము కాదు, ఈ లోకం శాశ్వతము కాదు. బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును, తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును. బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరట వందనాలు. ఈరోజు మనం నీలక్కల్ చర్చిలో ఉన్నాము. ఇది ఎంత భయంకరమైన ప్రాంతం అంటే, ఒక పక్క
ఏడుపు వస్తుంది, ఓ పక్క గూస్ బంప్స్ ఆగట్లేదు. ఎందుకంటే భయంకరమైన అడవి ఇది, చిట్టడవి కాదు, చాలా పెద్ద అడవి. ఇక్కడ నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో పతనంతిట్ట అనే ఊరుంది. జస్ట్ ఈ మధ్య కాలంలో ఒక 3.5 కిలోమీటర్ దూరంలో ఒక ఫారెస్ట్ ఆఫీస్ పెట్టారు. ఒక చిన్న 4 ఇల్లు వేసి ఒక చిన్న విలేజ్ ఉంది. ఎంత భయంకరమైన ప్రాంతం అంటే, తోమ గారు ఈ పంబా నదిలో పడవేసుకొని వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారండి. ఇక్కడ AD 55, 54 ఆ టైంలో. ఎందుకంటే ఇక్కడ బోర్డు లేదు, అక్కడ బోర్డు ఉంది. 5వ చర్చ్ దగ్గర బోర్డు ఉంది. ఇది 6వ చర్చ్ అనమాట. చర్చ్ కానీ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, ఇదంతా ఒక భయంకరమైన ఫారెస్ట్. పంబా నది దగ్గరలోనే ఉంది, శబరిమలై కొంచెం దూరంలో ఉంది. ఇక్కడ నుంచి ఇదంతా కూడా శబరిమలైకి సంబంధించిన ఫారెస్ట్ ఇది. కానీ 1970 సంవత్సరాల క్రితం తోమా గారు ఇక్కడికి వచ్చి ఇది కట్టిన ఒక అద్భుతమైన మందిరం. ఆయన కట్టిన 6వ మందిరం. అసలు అద్భుతం చెప్పడానికి వీలు కాదు. ఇప్పుడే రావటానికి మేము భయపడుకుంటూ వచ్చామండి. ఏనుగు పెంట కొన్ని వందల చోట్ల కనిపించింది. ఫారెస్ట్ వాళ్ళు కూడా మధ్యలో ఉన్నారు, మీరు చూశారు. కానీ ఒక భయంకరమైన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి తోమా గారు ఇక్కడ ఉండి, నివాసం ఉండి, ఇక్కడ సేవ చేసి ఈ చుట్టుపక్కల అడవి జాతుల వాళ్ళు కూడా సువార్తను ప్రకటించాడు అంటే నిజంగా ప్రతి పాస్టరు సిగ్గుపడాలండి. ఇప్పుడు జస్ట్ సిమెంట్ రోడ్డే లేదు, ఆ రోడ్డు మీద కూడా మొత్తం ఏనుగు పెంటే ఉంది, ఏనుగు పేడ. అసలు అప్పట్లో ఆయన ప్రార్థన చేస్తుంటే సింహాలు పడుకున్నాయంట, ఏనుగులు సాష్టాంగ నమస్కారం చేశాయంట, పులులు పడుకున్నాయంట, ప్రార్థనలు ఏకీభవించాయి, నెమళ్ళు. ఇట్లా చూద్దానండి, అద్భుతమైన చర్చ్. కాకపోతే ఇక్కడ ఎవరు ఉండరు, ఇది ఓన్లీ సండే మాత్రమే వచ్చి చూసుకుంటారు. ఇదేంటంటే ఇది మన ఇండియాలోనే ఒక డిఫరెంట్ చర్చ్. ఏంటి అంటే అది కూడా అక్కడ రాసుంది, ఎకుమెనికల్ సెంటర్. ఎకుమెనికల్ సెంటర్ అంటే ఏంటంటే ఇక్కడికి RCM వాళ్ళు వస్తారు, ప్రొటెస్టెంట్ వాళ్ళు వస్తారు, లూథరన్ వాళ్ళు వస్తారు, బాప్టిస్ట్ వాళ్ళు వస్తారు, బ్రదరన్ వాళ్ళు వస్తారు, హెబ్రోన్ వాళ్ళు వస్తారు. ఈ ఇండియాలో ఉండే ప్రతి క్రిస్టియన్స్ అంతా కూడా వస్తారు ఈ చర్చ్కి. అందరు కలిసి ఆరాధన చేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది, లేకపోతే లోపలికి వెళ్ళి చూసేవాళ్ళం. వావ్, ఓపెన్ చేసి ఉంది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఎవరికి లేని ధన్యత మనకు దక్కింది. దీన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు. ఈ చర్చి లోపలికి అడుగు పెట్టాలంటే కూడా భయమే. ఎందుకు అంటే అన్ని క్రూర ముగాలు. ప్రభు ఉన్నాడు, మనకేం భయం లేదనుకోండి. ఇప్పుడే ఇంత ఇదిగా ఉంటే అసలు దగ్గర 2000 సంవత్సరాలండి, ఎంత ఇదిగా ఉంటుంది అసలు. ఇదిగోండి మత్తయ్య గారు ఇక్కడ కొన్ని చిత్రాలు పెట్టారు. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారిని సిలువేసేటప్పుడు ఆ దృశ్యాలు అనమాట, క్రూసిఫికేషన్స్. ఇవేమో మత్తయ్య గారిది, ఇదేమో యాకోబు గారిది, ఇదేమో యూదా గారిది, ఇదేమో సిమోన్ గారిది. ఇదేమో మత్తియా గారిది, ఇదేమో పౌల్ గారిది. అట్లాగే ఇటు చూసినట్లయితే అది పేతురు గారిది, ఇది ఆంద్రేయ గారిది, ఇది మళ్ళీ ఇంకొక యాకోబు గారిది, ఇది యోహాను గారిది, ఇది ఫిలిప్ గారిది, ఇది బర్తలోమయ్య గారిది. చూడండి అసలు చక్కగా 12 చిత్రాలు, 12 మంది శిష్యుల్లాగా ఉన్నారు. అసలు చాలా బాగుంది. ఈ చర్చి లోపలికి వస్తామని యాక్చువల్గా అసలు ఊహించలేదు. అద్భుతం, దేవుని మహా అద్భుతం ఈరోజు ఈ లోపలికి రావటం. ఇదిగోండి, ఇది అప్పట్లో కానుకలు పెట్టా. అసలు దీనికి చాలా పెద్ద లాకర్స్ గీకర్స్ ఉన్నాయి, అంటే ఎవరు తీసుకెళ్ళటానికి వీలు కాదు. ఇది చాలా పెద్ద లాకర్ అన్నమాట. ఇది అద్భుతం. చిత్రాలు మనం చూడొచ్చు. అదంతా కూడా తెర, ఇక్కడ బలిపీఠం, ఇక్కడ నుంచి వాకింగ్ చెప్తారు, ఇక్కడంతా కూర్చుంటారు. అసలు ఇది ఒక అడవిలో అండి. ఈ లొకేషన్ కూడా మీకు పెడతాను, చెప్పడానికి వీలు కాదు. ఇంకా బయట చుట్టుపక్కల చూద్దాం. ఎవ్వరూ లేరు ఈ చర్చికి అసలు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఎవరూ లేరు, ఒక్క పురుగు కూడా లేరు, ఒక్క మనిషి కూడా లేరు. ఏమున్నా జంతువులే రావాలి,
చుట్టూ నైట్ టైం ఆరాధించుకొని పడుకుంటాయేమో తెలియదు. నాకు తెలిసి మొన్న సండే ఎవరైనా డోర్ వేయటం మర్చిపోయి ఉంటారు, అందుకని ఓపెన్ చేసినట్టుగా ఉంది. చాలా అద్భుతం. మీరు సహాయం దయచేశారు ప్రభా. ఇదిగో ప్రభా, ఇదిగో నాయన దగ్గర 1980 సంవత్సరాల దగ్గరలోనైనా అప్పట్లోనైనా మీ సేవకుడిని ప్రభా, మీ శిష్యుని ఇక్కడ దాకా పంపించారయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా మేము నశించిపోవడం మీకు ఇష్టం లేక ప్రభా ఇక్కడికి పంపించారు ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. అయినా ఇది ఇక్కడ కూర్చొని నాయన ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఇప్పట్లో నాయన అందరూ నామకార్థంగా చెప్పుకున్నారు కానీ ప్రభా, మేము పాస్టర్లు అది ఇదని ఎవరు కూడా చేయలేకపోతున్నారు ప్రభా. ఇంత భారం కలిగి అయినా ఈ పరిసర ప్రాంతం దర్శించిన ఆయన ప్రభా, నేనేమైనా ఆత్మను పొందుకొని ప్రభా, అభిషేకాన్ని పొందుకొని ఇంకా ఉద్యోగంగానైనా ప్రభా మీ సువార్తను ప్రకటించడానికి మీరు సహాయం దయచేస్తారని ఇక్కడ వరకు వచ్చాను ప్రభా. ఇదిగో మీ ఆత్మతో నింపండి నాయన ప్రభా, పరిశుద్ధాత్మతో మీరు నింపి ప్రభా, ఇంకనూ బహు బలంగానైనా మీరు సేవ చేయటానికి మీరే సహాయం దయచండి ప్రభా. ఆ రోజున నాయన ప్రభా తోమా మీదకి దిగి వచ్చిన ఆత్మ నా మీదకి కూడా దించండి ప్రభా. నాయన ఆయన వల్లే నేను కూడా నా దేశాన్ని బాగు చేసుకోవడానికి, నా దేశాన్ని రక్షణలోకి నడిపించుకోవడానికి ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా. యేసు నామంలో మా భారతదేశం అంతా దీవించబడును గాక ప్రభా. దానికంటే ముందుగా యేసు నామంలో మా భారతదేశం అంతా రక్షింపబడును గాక ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఏ ఒక్కరు నామకార్థంగా లేకుండా ప్రభా, ప్రతి ఒక్కరు పౌరుషం కలిగి ప్రభా నీకోసం జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నైనా ఏ ఒక్కరు నైనా నశించిపోవడం మీకు ఇష్టం లేదు ప్రభా. ప్రతి ఒక్కరు నైనా మీ రక్షణ మార్గాన్ని ఎరిగినైనా ప్రభా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని మీరు సాక్షిగా జీవించే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. ఇదిగో ఇది మొదలుకొని ప్రభా ఒక పట్టుదలతోటి ప్రభా, ఒక శ్రమ అయినా సరే, కష్టమైనా సరే, ఏదైనా సరే ప్రభా నీ కోసం జీవించే భాగ్యాన్ని ప్రభా మాకు దయచేయండి ప్రభా. బహుబలంగా సువార్తలు వాడబోటకు మీరు సహాయం దయచేయండి. అనేక మందితో మేము మాట్లాడుతున్నప్పుడు ప్రభా మా నోటిని మీ బూరగా వాడుకోండి. ఆ వినుచున్న మాటలు వాళ్ళని అయినా వాళ్ళ మనసు మార్చి బాప్తిసం తీసుకొని మీ సాక్షి బ్రతికే భాగ్యాన్ని మీరు దయచేయండి. అయినా ఇది మొదలుకొని ప్రభా పౌరుషం కలిగి ప్రభా, నా కోసం నువ్వు వచ్చి ప్రాణం పెట్టావు ప్రభా, నేను నీ కోసం ఏం చేయాలి, ఏం చేసినా తక్కువే అన్నంత ఇదిలో నాయన ప్రభా వెళ్ళిపోయి సువార్తను ప్రకటించిన భాగ్యాన్ని మీరు దయచేయండి నాయన ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. నన్ను, నా కుటుంబాన్ని ప్రభా, నాకు కలిగిన సమస్తాన్ని, నా దేశాన్ని మీ చేతులు గొప్ప చెప్పుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ చర్చికి వచ్చి ప్రార్థన చేసుకోవడం నా జన్మ ధన్యం అనుకుంటున్నాను. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఇలాంటి పరిస్థితులకు రాలేదు. అసలు మీరు నమ్మరండి, ఇక్కడ ఒక డిఫరెంట్ అభిషేకం. ఇక్కడ అసలు ఎవరైనా సరే దయచేసి ప్రతి ఒక్క పాస్టర్ అని చెప్పుకునేవాళ్ళు, లేకపోతే బిలీవర్స్ అని చెప్పుకునేవాళ్ళు తప్పనిసరిగా నీలక్కల్ చర్చి విజిట్ చేయండి. మీకు నిజంగా భక్తి ఉంటే మీరు ఈ చర్చిలో ఒకరోజు వచ్చి పడుకోండి, మీకు అర్థమవుతుంది. ఆయన అసలు అప్పట్లో ఎలా చేశారు సేవ అసలు ఎవరికి అర్థం కాదండి. ఇది ఒక కారడివి, భయంకరమైన ఫారెస్ట్, మొత్తం ఏనుగులు, పులులు, సింహాలు. అయినా కూడా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు, నేను ఆయన కోసం ఏం చేయాలి అని తోమా గారు అప్పట్లో వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసిన 6వ చర్చ్ నీలక్కల్ చర్చ్. 7వది కొల్లంలో ఉంది. ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం. ఇక్కడ ప్రార్థన చేసుకుంటే ఒక డిఫరెంట్ పవర్ అండి, హోలీ స్పిరిట్ పవర్ మామూలుగా లేదు అసలు. చాలా బాగుంది, వండర్. ఇంకా చుట్టూ ఏముందో చూద్దాం రండి. అందరూ చూడండి, నీలక్కల్ సెయింట్ థామస్ చర్చ్, ద ఫస్ట్ ఎకుమెనికల్ చర్చ్ ఇన్ ద వరల్డ్. అంటే అన్ని డినామినేషన్స్ వారు, ఆర్సిఎం వారు కావచ్చు, లూథరన్ వారు కావచ్చు, బాప్టిస్ట్ వారు కావచ్చు, పెంతెకోస్తు వాళ్ళు కావచ్చు, హెబ్రోన్ వాళ్ళు కావచ్చు, బ్రదరన్ వాళ్ళు కావచ్చు, ఐపీసీ వాళ్ళు కావచ్చు, ఓఎం వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ చర్చిలో వచ్చి ఆరాధించుకొని వెళ్లాల్సిందేనంట. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిగా తయారు చేయబడ్డ చర్చ్ అంట. ఏది, అన్ని డినామినేషన్ల వాళ్ళు ఒక చోట కూడుకొని ప్రభువుని ఆరాధించి స్తుతించే చర్చ్ ఇది ఒకటేనమాట ఫస్ట్. చూడండి, అయితే దీన్ని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కొట్టాయం వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు ఇప్పుడు. అదనమాట. ఇంకా చూడండి, అసలు ఇది చూడండి అండి, ఎంత అడివో చూడండి ఒకసారి.
ఈ అడవిలో అసలు ఆయన వచ్చి ఎలా చేశారు ఏంటి అప్పట్లో. ఇప్పుడన్నా కొంచెం డెవలప్ చేశారు ఇది. అసలు అప్పట్లో ఏం చేసుంటారండి? గట్టిగా మాట్లాడినా కూడా ఏ ఏనుగు వస్తుందో ఏ పూలు వస్తుందో తెలియదు, అంత భయం వేస్తుంది. కానీ తప్పదు. ఇదిగోండి చర్చికి కూడా ఈ 3 విండోస్ పెట్టారు, 2 డోర్స్ పెట్టారు ఇటువైపు. చూడండి ఫారెస్ట్, ఈ చెట్లు అన్నీ ఎన్నో వందల సంవత్సరాల చెట్లు అండి ఇవి. ఇక్కడ వినపడే సౌండ్ అంతా కూడా వాటర్ సౌండ్. పంబా నది రివర్ పక్కనే ఉంది. ఇక్కడ నుంచి ఆ పంబా నదిలో కలుస్తుంది అనమాట ఈ రివర్. ఇదిగోండి ఇదంతా కూడా చర్చ్ బ్యాక్ సైడ్. ఇక్కడ కూడా ఒక డోర్ పెట్టారు. చర్చ్ అది పెద్ద లోయ అండి, చర్చ్ బ్యాక్ సైడ్ అదంతా లోయ. ఇదిగోండి ఇక్కడ ఒక డోర్ పెట్టారు, ఇక్కడ కూడా ఇంకో డోర్ పెట్టారు. ఇది కూడా తాళం వేశారు. ఇటు కూడా ఇవంతా కూడా లోయలే, లోయ కొండ మీద కట్టారు. ఇది యాక్చువల్గా ఏంటంటే డోర్లు వేయటం మర్చిపోయారు, ఇక్కడ కూడా డోర్ వేయలేదు. సో వీళ్ళ మెయింటెనెన్స్ కొంచెం పూర్గా ఉంది. సో చర్చ్ ప్రాంగణం అంతా ఇదనమాట. ఇదిగోండి ఇది గంట. ఇది గంట ఇప్పుడు కొట్టకూడదు, ఎందుకంటే వాళ్ళకంటూ ఒక నిబంధన అట్లా ఉంటుంది, అందుకని మనం కొట్టట్లేదు. కొట్టినా కూడా ఏ ఏనుగు వస్తుందో ఏ పూలు వస్తుందో ఏ సింహం వస్తుందో అంత భయం అనమాట. అయితే లోకంలో ఉండే వాటికంటే మనలో ఉండేవాడు గొప్పవాడు, అందుకని భయపడాల్సిన పని లేదు. జస్ట్ చెప్తున్నాను మీకు. ఇంకా అక్కడ ఒక క్రాస్ ఉంది, ఆ క్రాస్ చూద్దాం రండి. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు, నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నేరారోపణ చేసి నిందలు మోపారు, నేరారోపణ చేసి నిందలు మోపారు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు, దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు, దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు. మీరు చూస్తున్నారు ఇదిగోండి, ఇది సిలువ, సెయింట్ థామస్ చర్చ్ నీలక్కల్ సిలువ. తోమా గారు ఫస్ట్ ఎక్కడికి వచ్చినా కూడా ఒక చెక్క సిలువను పెడతారు. ఈ పక్కనే పంబా నది ఉంది, ఆ పంబా నదిలో నుంచి పడవ దిగి వచ్చేసి, అంటే పడవ వేసుకొని అక్కడి నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి? దగ్గర దగ్గర కొడంగలూరు దగ్గర నుంచి సంవత్సరం చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి పడవ దిగి ఇక్కడికి వచ్చి ఒక సిలువను పెట్టి ఇక్కడ ఆరాధన స్టార్ట్ చేశారు. ఎందుకంటే అప్పట్లో అందరూ ఈ చుట్టుపక్కలంతా ఆదివాసులు, అడవి జాతుల వాళ్ళు, మనుషులు ఉండేవాళ్ళు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభు భారతదేశానికి తోమాను పంపించారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అడవి జాతులు ఎవరు లేరు. ఈ చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళందరూ కూడా సండే రోజు వచ్చి ఆరాధన చూసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరు ఉండరు, మానవుడు ఎవరు ఈ అడవిలో కనిపించరు. ఇది ఆ సిలువ సాదృశ్యం అనమాట. ఇంకా ఆ చెక్కది పాడైపోయి ఉంటుంది. ఇది ఈ రాతి సిలువ పెట్టారు, అక్కడేమో మందిరం కట్టారు. యాక్చువల్గా ఫస్ట్ మందిరం స్టార్ట్ చేసింది అయితే ఇక్కడే. ఈ మందిరం పడిపోయిన తర్వాత అక్కడ కొత్తగా కట్టుకోవడం చూశారు.
ఇదిగోండి, తోమా గారు యేసుప్రభు వారిని అనుమానంతో ఆ డొక్కలో వేలు పెడుతున్న దృశ్యం ఆ ప్రక్కటెముకల దగ్గర. ఇది తోమా గారి సిలువ ఈ విధంగానే ఉంటుంది. ఈ తోమా గారి సిలువకి సాదృశ్యం. ఇది 2 చేపలు 5 రొట్టెలు సాదృశ్యం. చూడండి, 1 2 3 4 5 రొట్టెలు 2 చేపలకి సాదృశ్యం. ఇది రొట్టె ద్రాక్ష రసానికి సంబంధించింది. ఇక్కడ అందరూ క్యాండిల్స్ పెట్టుకుంటున్నారు. ఇది తోమా గారు బల్లెంతో చంపబడ్డారు కనుక బల్లెంతో ఆయన ఉన్న విగ్రహం అనుకోవచ్చు. ఇది ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి ఆయనే, తీగలం మాత్రం మనం, దానికి సాదృశ్యమైంది పెట్టారు. ఇది కూడా చూడండి, ఇవన్నీ కూడా దేవదూతలు ఈ సిలువ చుట్టూ కూడా ఉన్నాయన్నమాట. ఆయన సిలువ చుట్టూ దానికి సాదృశ్యంగా పెట్టారు. చాలా బాగుంది. ఇవన్నీ కూడా దేవదూతలు. తోమా గారు ఫస్ట్ ఈ ప్రాంతంలో సిలువని పెట్టి సంఘాన్ని స్టార్ట్ చేశారు. ఈ చుట్టుపక్కలంతా కూడా అడవి జాతులు వాళ్ళు, నశించిపోయే ప్రజలు ఏ ఒక్కరూ కూడా ఉండకూడదు అని అడవి జాతులు వాళ్ళకి, ఆదివాసీలకి అందరికీ కూడా సువార్తను ప్రకటించడానికి ఇంత అడవిలో స్టార్ట్ చేశారు అప్పట్లో. ఇది తోమా గారు 6వ చర్చ్. ఇప్పుడు కాదండి, ఇప్పుడే వస్తే ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత రోడ్స్ వేశారు, భయం వేస్తుంది. ఎందుకంటే ఏనుగులు ఎక్కడ పడితే అక్కడే పెంట. అదిగోండి వెనకాల చూడండి ఒకసారి, అదిగోండి అదే ఏనుగు పెంట, ఏనుగు పేడ. అంటే ఈ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఏనుగులు తిరుగుతున్నాయి. అడవి ఏనుగులు, అవి పార్కు కాదు, లేకపోతే పెంచుకునేవి కాదు. ఈ ప్రాంతంలో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఏనుగులు సైతం మోకరించి ప్రార్థనలో ఏకీభవించాయి. సింహాలు, పులులు, నెమళ్ళు అన్నీ కూడా ప్రార్థనలో సహకరించాయి. అవి లోబడిపోయాయి ప్రార్థనకి. అదనమాట, అంత అద్భుతమైన ప్రాంతం. ఇక్కడికి రావటం చాలా క్రిటికల్ అనమాట. అయినా కూడా ధైర్యం చేసి వచ్చాము. ఇంకా 7వ చర్చి కొల్లంలో ఉంది, అక్కడికి వెళ్తున్నాం. 7వ చర్చి దగ్గర కూడా. ఇది 6వ చర్చి. మీరంతా ప్రార్థించండి. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క పాస్టరు, ప్రతి ఒక్క ఫాదరు తప్పకుండా దీన్ని దర్శించాలి. నీలక్కల్ చర్చ్ అని మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది. సెయింట్ తోమా నీలక్కల్ చర్చ్ అని కొట్టండి, వస్తుంది. ఎందుకంటే ఇప్పుడంతా ఏసీలు పెట్టుకొని, ఫ్యాన్లు పెట్టుకొని మనం సేవలు చేస్తున్నాం, కానీ సుఖంగా అడవుల్లో, అడవి మృగాల మధ్యలో సేవ చేశాడు తోమా గారు. యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించి మన దేశం కోసం ఇక్కడికి పంపించాడు ఆయన్ని. ఇక్కడ ఆదివారం మాత్రమే వస్తారు, ఇంక మిగతా టైంలో ఎవరు రారు. ఇంత అద్భుతమైన ప్లేసు. అబ్బా నేను ప్రభు కోసం అది చేస్తున్నా ఇది చేస్తున్నా అనుకోవటం కాదు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి. 1980 సంవత్సరాల క్రితం అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఇదేంటి, ఇక్కడ ఎట్లా స్టార్ట్ చేశారంటే మనకు తెలుస్తుంది. మనమే 4 గోడలు పెట్టుకొని 4 రేకులు వేసుకొని పాస్టర్ని చెప్పుకోవటం, సేవని చెప్పుకోవటం. ఎక్కడ లేని దగ్గరికి కదా వెళ్ళాలి. ఇదిగో అడవి ప్రాంతానికి కూడా వచ్చాడు ఆయన. ఆయనకి ఏం కర్మ, ఎక్కడో ఇజ్రాయెల్లో పుట్టి మంచిగా బ్రతికేవాడు. ప్రభు ప్రేరణ మేరకు, ప్రభు మాట చొప్పున ఇక్కడికి వచ్చారు, అద్భుతమైన సేవ చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లో ప్రార్థన చేసుకోవటం కూడా ఒక పెద్ద అద్భుతమే. కృప ఉండాలి ఇక్కడ ప్రార్థన చేసుకోవాలన్నా కూడా. నేనైతే ఏం ప్రార్థన చేసుకున్నానంటే, ఇక్కడ ప్రభా ఇది మొదలుకొని ఒక క్రొత్త బలాన్ని పొందుకొని, ఒక అభిషేకాన్ని పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా సువార్త బలంగా ప్రకటించాలనేది నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. అక్కడ లోపల ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా నాకు ఒక డిఫరెంట్ స్పిరిట్ అనిపించింది. నేను ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను. ఇక్కడ ఎవరు లేరు అడవిలో. అదొక రకమైన గూస్ బంప్స్ లాగా వచ్చింది. నాకు చాలా మంచిగా ప్రార్థనాత్మ ఇక్కడ నాకు దేవుడు దయచేశాడని నమ్ముతున్నాను. మీరందరూ కూడా రండి, ఈ పరిసర ప్రాంతాన్ని మీరు సందర్శించండి, అనేక విషయాలు తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.
ఇదంతా కూడా థామస్ చర్చ్కి ఇక్కడ ఎవరైతే ప్రీస్టర్స్ ఉంటారో వాళ్ళు ఉండటానికి ఇవన్నీ కూడా క్వార్టర్స్ లాగా పెట్టారు. ఇక్కడ సేవ చేసే వాళ్ళకి అందులో ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే జస్ట్ ఒక ఫంక్షన్ చేసుకోవడానికి కూడా ఒక హాల్లో కట్టారు. కాకపోతే ఎవ్వరూ లేరు, ఎందుకంటే వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని అనుకోవచ్చు. లేదంటే ఇంత అడవిలోకి ఎవరు రారు కదా, ఓన్లీ సండే వచ్చి సర్వీస్ చూసుకుని వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు. ఓకే, ఇంకా మీకు అనేక విషయాలు చూపిస్తాను. ఏనుగుల పేడ ఇదిగోండి, మీరు చూసినట్లయితే ఇదిగోండి చర్చ్ ఇదే, ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత భయంకరమైన దృశ్యం ఉందో. ఇదంతా కూడా ఏనుగు పేడ అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఏనుగులు ఇప్పటికీ తిరుగుతున్నాయి. మాకు ఇది కదిలిద్దామంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితి. ఇక్కడ సేవ చేశాడండి థామస్ గారు. ఈ చుట్టుపక్కల నరమానవులు అంటూ ఎవరు ఉండరు, ఇక్కడ ఫాదర్ కూడా ఉండరు. ఆదివారం మాత్రమే వచ్చి ఆరాధన జరిపించుకొని వెళ్ళిపోతారు. ఇది చాలా అద్భుతమైన చర్చ్. ఇక్కడ ఆర్సిఎం కావచ్చు, ప్రొటెస్టెంట్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, సిఎన్ఐ కావచ్చు, బాప్టిస్టు, లూథరను, ఎనీ డినామినేషన్ ఆరాధించుకునే ప్రపంచంలోనే ఏకైక చర్చ్ అండి ఇది ఫస్ట్. ఆ తర్వాత ఇప్పుడు చాలా స్థాపించారనుకోండి. తోమా గారు 1980 సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చి ఆరో చర్చ్ నిర్మించారు. ఇక్కడ ఏనుగులు సాష్టాంగపడ్డాయి, పులులు సాష్టాంగపడ్డాయి, సింహాలు సాష్టాంగపడ్డాయి, నెమళ్ళు సైతం వచ్చి ప్రార్థనలు ఏకీభవించాయి. అంత పవిత్రమైన ప్రాంతం. నేనైతే ఇక్కడ ప్రార్థన చేసుకున్నాను. చాలా అద్భుతమైన ఒక ఆర్డినేషన్ తీసుకున్న ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా మంచిగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. మీరందరూ కూడా ఖచ్చితంగా తప్పనిసరిగా ఇక్కడ మీరు దర్శించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు 4 గోడలు పెట్టుకొని 4 రేకులు వేసుకొని నేను చర్చ్ స్టార్ట్ చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, మినిస్ట్రీ చేస్తున్నాను చెప్పుకుంటున్నారు. అది కాదు పరిచర్య. లేని దగ్గరికే వెళ్ళాలి. ఇక్కడ ఎవ్వరు లేరు. ఆదివాసుల కోసం, నశించిపోయే ఈ జాతుల కోసం కూడా యేసుప్రభు వారు ప్రేమించి ఇక్కడ వరకు పంపించాడు. ఇక్కడ 6వ చర్చ్ అద్భుతంగా స్టార్ట్ చేశారు. మేము ఇప్పుడు బయలుదేరి 7వ చర్చ్కి వెళ్తున్నాం. కొల్లంలో ఉంది, 8 కన్యాకుమారి డిస్టిక్లో ఉంది. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను మాట ఇచ్చాం, అందుకని కూడా ఇవన్నీ మీకు చూపిస్తాం. కానీ ప్రతి ఒక్కరు సేవకులు కానీ విశ్వాసులు కానీ నీలక్కల్ కేరళలో ఉండే తోమా గారి చర్చ్ ఖచ్చితంగా చూడాలి. 6వ చర్చ్ మీ జీవితం ధన్యమైపోద్ది. నాది ఈరోజు అయిపోయింది. చాలా ప్రేయర్ఫుల్గా అనిపించింది ఈరోజు నాకు. దేవుడు నన్ను దర్శించినట్టుగా అనిపించింది, దర్శించాడు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి, ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి. నిన్ను మరువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను,
యేసయ్యా. నా ఒంటరి బ్రతుకులో ఏకాకిలా తిరుగుచు అలసి సలసిపోయి సొమ్మసిల్లియుంటిని. ఒంటరి పక్షినై ఊడులేని పిచ్చుకనై గుండెంత కన్నీరు పొంగి పొరలి ఏడ్చి తిని నా కన్న తండ్రివై యేసయ్యా. నా కన్న తండ్రివై నా చెంత చేరావయ్యా. నా కన్న తండ్రివై నీ చెంత చేర్చావయ్యా. కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా. కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా. పరమ తండ్రి నిన్ను విడచి దూరముగా పారిపోతిని. దుష్టుల సహవాసముతో దుర్వ్యాపారము చేసి తిని. భక్తి మార్గము తొలగి నీ సన్నిధి వీడి తిని. ఇదిగోండే ఈ నదిలో నుండే తోమా గారు పడవ ప్రయాణం చేసింది. ఈ వాటర్ అన్నీ కూడా పోయి పంబా నదిలో పడిపోతాయి. మీరు ఇటు రండి, దగ్గరికి వచ్చి చూస్తే చూడండి అసలు కేరళ ప్రాంతం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అసలు ఆ నేచరు, ఆ కొండలు, ఆ చెట్లు, ఈ నదులు అసలు ఏమన్నా ఉన్నాయండి. జస్ట్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దూరమే. ఆల్రెడీ ఇప్పుడే వెళ్ళి వచ్చేసాం చర్చ్ దగ్గర. చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో అన్ని రాళ్ళు ఉన్నాయి, కానీ అప్పట్లో పడవేసుకొని మరి ఎలా తిరిగారో ఏంటో అన్ని సంవత్సరాల క్రితం చూస్తే ఆశ్చర్యకరం. ఇక్కడైతే ఒక గూస్ బంప్స్ అండి హిస్టరీ. తోమా గారు స్థాపించిన 6వ చర్చ్ మాత్రం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని చర్చ్ అది. అదంతే, ఇంకా మీకు అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. పరిశుద్ధుడనీదు ఆత్మను కోల్పోయి మిగిలి తిని పరమునకు నీకు తండ్రి. పరమునకు నీకు విరోధినైతిని. పరమునకు నీకు విరోధినైతిని. పాపిగా మారితిని, దోషిగా మారితిని. అయినా క్షమించితివి, నీ రక్షణనిచ్చితివి. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ విడువలేనయ్యా నీ సేవను. ఎన్నటికీ మరువలేనయ్యా
నీ ప్రేమను ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి, ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి. నిన్ను మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా. నన్ను చూచినావయ్యా నన్ను దాచినావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. తెల్లబారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగ, చిరజీవమును
ఒసగెడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని, రక్షణ వార్తను చాటెడు వారిని. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు కేరళలో కొల్లం డిస్టిక్లో ఉన్నాము. ఇది తోమా గారు కట్టిన కేరళ రాష్ట్రంలో చివరి చర్చ్, ఇది 7వ చర్చ్. దీని తర్వాత ఇంకా కన్యాకుమారి డిస్టిక్లో ఇంకొకటి ఉంది, అది లాస్ట్ 7.5 చర్చ్ అనమాట. ఇది 7th చర్చ్. మీకు త్వరలో ఫుల్ వీడియో పెడతాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.